దేవుని నామమునకు స్తోత్రములు. ఈనాటి ధ్యానాంశము విశ్వాసమనున్నది నిజస్వరూపము. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:3 ప్రకారము, ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవనియు అందును బట్టి దృశ్యమైనది కనబడేడు పదార్థములచే నిర్మింపబడలేదనియు విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాము. యాకోబు ఎదురుగా చూచుచున్న వాటినే కాదు గాని తనని చూచుచున్నవాడు అనగా దేవుడు సిద్ధపరిచిన అదృశ్య లోకము చూడగలిగే అవకాశం వచ్చింది. విశ్వాస వీరులైన సాక్షి సమూహపు వరుసలో మొదటి పేర్లలోనే స్థానం సంపాదించుకున్న యాకోబు కూడా వారి వలనే గుడారములలో నివసించుచు అన్యుల దేశంలో ఉన్నట్లుగా వాగ్దాన దేశంలో పరవాసులైరి. హెబ్రీ పత్రిక 11:9 ప్రకారం, కారణము దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడునై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు ఎదురుచూచుచు తాము భూమి మీద పరదేశులను యాత్రికులనై ఉన్నామని ఒప్పుకొనిరి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:3-10 ప్రకారం, వారి కొరకు సిద్ధపరిచిన ఆ పట్టణమును దూరము నుండి చూచి వందనము చేయుటకు గుడార నివాసము యోగ్యమని ఎంచుకొనెను. హెబ్రీ పత్రిక 11:13-16. ఈ కారణం చేతనే యేసుక్రీస్తు ప్రభులు వారు కూడా నీ వెంట వచ్చేదనన్న శాస్త్రితో, నక్కలకు బొరియలను ఆకాశ పక్షులకు గూళ్ళను కలవు కానీ మనుష్య కుమారునికి తలవాల్చుకొనుటకైనను స్థలము లేదని చెప్పెను. మత్తయి సువార్త 8:20. అంత్యకాలం కూర్చిన ప్రవచనములన్నీ నెరవేరుచున్న ఈ కాలంలో యేసుక్రీస్తు వారి రెండవ రాకడను గూర్చిన మెళుకువలు లేక ఈ లోకములోనే శాశ్వత సభ్యులమన్నట్లు సంపాదనలో మునిగిపోయిన వారికి యాకోబు జీవితం ఎంతో గొప్ప మాదిరి. విశ్వాస వీరుల గుడార జీవితం ఎంత గొప్ప హెచ్చరిక. యేసుక్రీస్తు జీవితం ఎంత అనుసరింపదగినది. ద్రవ్యమును, వస్త్రములను, ఒలివ చెట్ల తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసదాసీలను సంపాదించుకొనుటకు ఇది సమయమా అని గెహాజీని గద్దించిన ఎలీషా మాట ఎంత నిజము కదా. ఇట్టి ఆస్తులు దాచుకొనుటకు గుడారంలో భద్రత ఉన్నదా? గుడారంలో జీవిస్తూ దీనిలో పట్టని సరిపోని గొప్ప ఆస్తిని, ధనమును పరలోకమందు మీ కొరకు కూర్చుకొనుటకు వివేకము. మీలో ఎవరైనా సరే మీరు గుడారంలో నివసించువారైతే దొంగలు చిమ్మెట తుప్పుకు భయపడకండి. వాటికి స్థానము ఇచ్చే వస్తువులు గుడారంలో పెట్టకండి. సాధారణ కనీస అవసరతం తీర్చుకున్నటకు అన్న వస్త్రములు మాత్రమే కలవారమే వాటితో తృప్తి పొంది ఉండదము. తిమోతిలకు రాసిన పత్రిక 1:6 ప్రకారం, ఇదే గుడార జీవితము. ఉల్లిపాయలు, కీరకాయలు, దోసకాయలు ఆశించి ఐగుప్తుని విడవలేక కనానుకు సాగలేని యాకోబు సంతానమునకు పునాదులు గల పట్టణపు మచ్చు యొక్క దర్శనము చూచి ఉంటే, ఆ నిరీక్షణ వారి హృదయంలో నింపబడి ఉంటే, అరణ్యములోని వారు కట్టుకున్న గుడార జీవితము వారికి చాలా సులువుగా ఉండేది. అద్దె ఇంట కాపురముండి ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన సంగతులు బోధించుచూ ఉన్న పౌలు గారు అపోస్తల కార్యములు 8:31 ప్రకారం తన కొరకు సిద్ధపరచబడిన తండ్రి ఇంటికి వెళ్ళే దినము వరకు కూడా ఎదురు చూడడమే గుడార జీవనము. లోపల ఉన్న ఆంతరంగ పురుషుని క్రీస్తు స్వరూపంలోనికి తయారు చేసుకుంటూ నా గుడారమును త్వరగా విడిచి పెట్టవలసి వచ్చునని ఎరిగి ఉన్నానన్న పేతురు రాసిన పత్రిక 1:14 ప్రకారం, పేతురు తన మొదటి పత్రికలో పరదేశులను యాత్రికులనై ఉన్నారు కనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించదమని హెచ్చరించుచున్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 2:11 ప్రకారం. అవును ప్రియ, బయటనున్న అరణ్యము వేటకానిగా మార్చుతుంది, లోపల ఉన్న గుడారము సాధువుగా మార్చుతుంది. జ్యేష్ఠత్వపు హక్కు అంటే తల్లిదండ్రులకు జన్మించిన మొదటి కుమారునికి ఆ ఇంటి ఆస్తుల పిత్రార్జితము మిగిలి ఉన్న వారందరికంటే రెట్టింపు భాగమును ఇచ్చుట. ద్వితీయోపదేశకాండం 21:17 ప్రకారం. యాకోబు భవిష్యత్తు దేవుని ద్వారా ఎరిగిన రిబ్కా బలిష్టమైన జనపదము కానున్న తన కుమారుని మీద కడుపులో ఉండగానే ప్రేమకు జీవం పోసింది. ఆదికాండం 25:28 ప్రకారం. లహోయి రోహి వాగ్దానాలు నమ్మిన ఆ దైవికురాలు ఆ వాగ్దానాల నెరవేర్పుకై సహాయపడదామని దాసిని కంటే బలిష్ఠుని బలపరిచింది. తరతరాల కంటే పిత్రార్జితపు ఆస్తిని ఇచ్చే జ్యేష్ఠత్వపు హక్కు పూట కోటి కంటే ఎంతో విలువైనది. హెబ్రీ పత్రిక 12:11 ప్రకారం. బయట ప్రపంచము ఎరుగక గుడారములో సాధువుగా జీవించువాడైన
ఈ యాకోబు అవకాశం కొరకు కనిపెట్టుకొని సమయస్ఫృతిని చిటికలో సింపుల్గా తెలివిగా కొనేసుకున్నాడు. ఆ విలువైన హక్కును ఒక్క పూట కూడు లేకపోతే చావనులే అని ఎరుగని ఏశావు అవసరం ఎరిగిన యాకోబు ఎర్రని కలగూర వంటకముతో ఒక్క పూట కాదు 10 తరాలకు కూడు పెట్టి ఆస్తిని కొనేసుకున్నాడు. ఆదికాండం 25వ అధ్యాయం 30-34 వచనంలో. యాకోబునకు తెలుసును ఏవి మాన్యమైనవో ఏవి ఖ్యాతి గలవో వాటి మీదనే మనసుంచాడు. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం ప్రకారం అబ్రహాము జ్యేష్ఠపుత్రుడు ఇష్మాయిలు అయిన వాగ్దాన పుత్రుడైన ఇస్సాకుకే ఆ హక్కు లభించింది. ఆదికాండం 25వ అధ్యాయం 5-6 వచనంలో. దినవృత్తాంతాల గ్రంథము 2వ దినవృత్తాంతాల గ్రంథం 21వ అధ్యాయం 3వ వచనం ప్రకారం రాజ్యవంశంలో జ్యేష్ఠునికి రాజ్యాధికారం కట్టబెట్టడము రీతి రివాజు అయినప్పటికీ దావీదుకు సొలొమోను జ్యేష్ఠ కుమారుడు కాదు. కానీ దేవుడు సెలవిచ్చినట్లు జ్యేష్ఠుని పదవి కలిగిన వాడి రాజ్యాధికారము అతనికి సంక్రమించింది. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 28వ అధ్యాయం 5వ వచనం ప్రకారం మొరారీయుడైన హూసా కుమారుడగు షిమ్రి జ్యేష్ఠుడు కాకపోయినా వాని తండ్రి వానిని జ్యేష్ఠ భాగస్థునిగా చేసెను. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 26వ అధ్యాయం 10వ వచనము. యాకోబు కుమారులలో రూబేను జ్యేష్ఠుడైన పాపం వలన ఆ హక్కును పోగొట్టుకున్నాను. ధర్మశాస్త్ర ప్రకారం ద్వేషింపబడిన దాని కుమారుడైన రూబేను జ్యేష్ఠుడుగా పరిగణించిన ద్వితీయోపదేశకాండం 21వ అధ్యాయం 10-17 వచనములలో తన తండ్రి మంచమెక్కి ఆ హక్కును పోగొట్టుకొనగా యోసేపు కుమారుడైన ఎఫ్రాయిముకు ఆ జన్మ స్వాతంత్రం ఇవ్వబడింది. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం ప్రకారం పరిశుద్ధ గ్రంథంలో తాను సంపాదించుకున్న జ్యేష్ఠత్వపు హక్కు వలన 22వ ఆశీర్వాదములు లభ్యమగునని తెలియజేసింది. తల్లి గర్భంలో పోరాడిన దొరకలేని ఆ జ్యేష్ఠత్వపు హక్కును దేవుడు యాకోబునకు దయచేశాడు. ఆ దేవుడే యాకోబు సంతానమైన ఇశ్రాయేలును నా జ్యేష్ఠపుత్రుడు అని తెలియజేస్తున్నాడు. నిర్గమకాండము 4వ అధ్యాయం 22వ వచనం ప్రకారం తన అన్న మడిమను పట్టుకొని ఈ లోకంలోనికి వచ్చిన పరలోకమందు నెరవేర్చబడిన జ్యేష్ఠ సంఘంలో సభ్యత్వం సంపాదించిన యాకోబు హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 22వ వచనంలో. గొప్పది జ్యేష్ఠత్వమును ఆసక్తితో ఆశిద్దాము. పూట కూటి కొరకు ఇంత గొప్ప ఆశీర్వాదం తృణీకరించి యాకోబు అన్న ఏశావు వలె మనమును ఉండకుందము గాక. బెయేర్ల హొయ్యి రోయి అనుభవం ద్వారా యాకోబు దేవుని నామము నన్ను మనలందరినీ ఉద్ధరించును గాక. ఆమేన్.